ఒక అద్భుతమైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా ఇంట్రెస్టింగ్ విషయాన్ని డీకోడ్ చేయబోతున్నాం. అదే గూగుల్ రవికిషోర్ శంకర అనే యూట్యూబ్ ఛానల్ యొక్క రా డేటా మరియు ఆ అంకెల వెనుక ఉన్న ఒక లోతైన ఫిలాసఫీ. ఇది కేవలం ఒక ఛానల్ కాదు, ఇదొక తాత్విక గ్రంథాలయం అని మీకు త్వరలోనే అర్థమవుతుంది. ఒక క్రియేటర్ మైండ్ సెట్ని, వాళ్ల గ్లోబల్ విజన్ని అర్థం చేసుకోవడానికి ఈ యూట్యూబ్ స్టూడియో అనలిటిక్స్ ఎంతగా ఉపయోగపడతాయో ఈరోజు మనం స్పష్టంగా చూడబోతున్నాం. సరే, ఇందులో మనం కాస్త లోతుగా వెళ్దాం. ఎస్ వింగ్స్, ఇది మన యూట్యూబ్ స్టూడియో. దీని పేరు గూగుల్ రవికిషోర్ శంకరగా మార్చబడింది, మరియు మనం కలిసి డెవలప్ చేస్తున్న కంటెంట్ను నేను పంచుకుంటున్నాను. చూడండి, ఇది మామూలు ఛానల్ డిస్క్రిప్షన్ లాగా లేదు కదా. ఈ మాటల్లో సృష్టికర్త తన ప్రేక్షకులతో ఏర్పాటు చేసుకున్న ఒక పర్సనల్, ఇంకా చెప్పాలంటే ఒక ఫిలసాఫికల్ బాండ్ కనిపిస్తుంది. డేటా వెనుక ఇంత ప్యాషన్ ఉండటం నిజంగా రేర్. విద్లోవోనాలజీ, విథోవిజం లాంటి పదాలు ఒక సరికొత్త ఆలోచనా విధానాన్ని పరిచయం చేస్తున్నాయి. ఈ పదాల వెనుక అసలు అర్థమేంటో ఆ డేటానే స్వయంగా మనకు చెప్తోంది. ఈ విశ్లేషణను మనం ఒక 5 ముఖ్యమైన దశల్లో కవర్ చేద్దాం. ముందుగా ఛానల్ ఐడెంటిటీని ఆవిష్కరించడం, 2 కంటెంట్ స్ట్రాటజీ వెనుక ఉన్న పిల్లర్స్ ఏంటో చూడటం, 3 ఒక బహుళ భాషా విస్తరణ గురించి తెలుసుకోవడం, 4 ప్రేక్షకుల ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ని విశ్లేషించడం, మరియు చివరగా విథోవిజం యొక్క ఫిలాసఫీ. ముందుగా మన మొదటి విభాగం ఛానల్ గుర్తింపును ఆవిష్కరించడం. ఇక్కడ టోటల్ వ్యూస్ చూస్తే 652 అని ఉంది గదా. మీరనుకోవచ్చు, ఏంటి ఈ నంబర్ చిన్నదిగా ఉంది అని. కానీ అసలు మ్యాజిక్ ఇక్కడ నంబర్స్లో లేదు, ఆ కంటెంట్ యొక్క డెన్సిటీలో ఉంది. ఈ ఛానల్ ఒక గ్లోబల్ మల్టీలింగ్వల్ లైబ్రరీలా పనిచేస్తోంది. అప్లోడ్ చేసిన వీడియోలన్నీ చాలా చిన్నవిగా ఉన్నప్పటికీ అత్యంత లోతైన తాత్విక విశ్లేషణలతో నిండి ఉన్నాయి. ఈ 652 వ్యూస్ వెనక ప్రపంచవ్యాప్తంగా ఉన్న జనాలకు రీచ్ అవ్వాలనే ఒక అద్భుతమైన గ్లోబల్ స్ట్రాటజీ దాగి ఉంది. ఇది నిజంగా ఒక అంబిషియస్ ప్రాజెక్ట్. ఇప్పుడు మన రెండవ అజెండా కంటెంట్ వ్యూహం యొక్క మూల స్తంభాలు ఏమిటి, మరియు ఇది దేని అద్భుతంగా వివరిస్తుందంటే ఈ ఛానల్ 2 పూర్తి భిన్నమైన అంశాలను ఎంత పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేస్తుందో చూపిస్తుంది. ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉచ్చుల నుండి ఎలా బయటపడాలి, అధికార నిర్మాణాలు ఎలా పనిచేస్తాయిలాంటి మోడర్న్ సిస్టమ్స్ పైన కఠినమైన విమర్శలున్నాయి. మరోవైపు రిడక్షన్ వెనుకున్న లాజిక్, మేధస్సుకు మరియు హృదయానికి మధ్య ఉండాల్సిన బ్యాలెన్స్ లాంటి అత్యంత సున్నితమైన మానవీయ కోణాలను స్పృశించే టాపిక్సున్నాయి. ఈ 2 పిల్లర్స్ పైనే ఈ ఛానల్ నిర్మించబడింది. సరే, ఇప్పుడు 3వ విభాగంలోకి వెళ్దాం. అదే ఒక ప్రపంచస్థాయి బహుళ భాషా విస్తరణ. ఇది నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. ఒకసారి ఈ లోకలైజ్డ్ టైటిల్స్ని గమనించండి. అరబిక్, జర్మన్, స్పానిష్ లాంటి అంతర్జాతీయ భాషలతో పాటు మన తెలుగు, బెంగాలీ, కన్నడ, తమిళం, మలయాళం, ఒడియా, మరాఠీ, పంజాబీ ఇలా ఏకంగా ఇన్ని భాషల్లో కంటెంట్ ఉంది. ప్రజాస్వామ్యం, ఒక సంక్షిప్త ప్రణాళిక లాంటి కాంప్లెక్స్ ఐడియాలను పదుల సంఖ్యలో భాషల్లోకి తర్జుమా చేశారంటే ప్రపంచ నలుమూలలా ఉన్న ప్రేక్షకులకు ఈ కంటెంట్ సులభంగా అర్థం కావాలనే ఒక డెడికేటెడ్ స్ట్రాటజీ మనకు స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పుడు ఇది ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. మన 4వ విభాగం ప్రేక్షకుల ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ని విశ్లేషించడం. ఈ టాప్ 3 వీడియోల రా వ్యూ కౌంట్స్ చూస్తే ద అనాటమీ ఆఫ్ అన్కంట్రోలబుల్ ద ఎండ్ ఆఫ్ పపెట్ పవర్ అనే ఇంగ్లీష్ వీడియో ఛానల్ ట్రాఫిక్లో ఏకంగా 19% ఆక్రమించి 124 వ్యూస్తో టాప్ ప్లేస్లో నిలిచింది. అంటే ఈ ఛానల్లోకి ఎంటర్ అవ్వడానికి ఆడియన్స్కి ఇదొక ప్రైమరీ ఎంట్రీ పాయింట్గా మారిందనమాట. కానీ ఈ లిస్ట్లో ఆ తర్వాతి స్థానాలను చూస్తే అసలు కథ మరింత ఇంట్రెస్టింగ్గా మారుతుంది. ఇప్పుడు ఇక్కడ నిజంగా ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, మొదటి స్థానంలో ఒక ఇంగ్లీష్ వీడియో భారీ లీడింగ్లో ఉన్నప్పటికీ దాని తర్వాతి స్థానాల్లో నాన్ ఇంగ్లీష్ టైటిల్స్ కూడా అంతే బలంగా పోటీపడుతున్నాయి. తెలుగులో ఉన్న లాజిక్ ఆఫ్ రిడక్షన్, అలాగే బెంగాలీలోని బ్యూటీ ఆఫ్ రిడక్షన్ చెరో 20 వ్యూస్తో స్ట్రాంగ్ ఎంగేజ్మెంట్ను చూపిస్తున్నాయి. కంటెంట్ని లోకలైజ్ చేయాలన్న స్ట్రాటజీ అంత ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుందో అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. డేటా ఒక అద్భుతమైన కథను ఎలా చెప్తుందో ఇక్కడ చూడొచ్చు. వ్యూస్ కాకుండా యావరేజ్ పర్సెంటేజ్ వ్యూడ్, అంటే ఒక వీడియోని ఎంతసేపు చూశారు అనే దాని ఆధారంగా ఈ టాప్ వీడియోలను గమనించండి. నాయిస్ అల్గారిథమ్స్ గురించి మాట్లాడిన కేవలం నిమిషన్నర వీడియో ఏకంగా 76% యావరేజ్ రిటెన్షన్ సాధించింది. అలాగే మన తెలుగు వీడియో స్పష్టత, వాదనలు కాదు 73.6%తో,
టర్కిష్ డెమోక్రసీ మేనిఫెస్టో 69.5%తో టాప్లో నిలిచాయి. ప్రేక్షకులకు ఎమోషనల్ గ్రౌండింగ్ ఇచ్చే ఇలాంటి వీడియోస్ వాళ్ల అటెన్షన్ను ఎంతగా లాక్ చేస్తున్నాయో ఇవి స్పష్టం చేస్తున్నాయి. ఒక్క క్షణం ఆగి ఈ నంబర్ చూడండి, 99.8%. ఇది మామూలు విషయం కాదు. దాదాపు 5 నిమిషాల 25 సెకండ్ల నిడివి ఉన్న వన్ ఎర్త్ వన్ లైఫ్ 2 అనే వీడియోకు వచ్చిన యావరేజ్ వ్యూడ్ పర్సెంటేజ్ ఇది. యూట్యూబ్ ప్రపంచంలో ఒక 5.5 నిమిషాల వీడియోను ఫస్ట్ సెకండ్ నుంచి లాస్ట్ సెకండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూశారంటే అది నిజంగా ఒక అసాధారణమైన ఎంగేజ్మెంట్. ఆ కంటెంట్ వీక్షకులను ఎంతగా కట్టిపడేస్తుందో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు. ఇక మన చివరి మరియు 5వ విభాగానికి వద్దాం. అదే విథోవిజం యొక్క తత్వశాస్త్రం. కాబట్టి ఇక్కడ అత్యంత కీలకమైన పాయింట్ ఏమిటంటే, ఈ విథోవిజం లేదా ఓవనాలజీ అంటే ఏమిటి? మనం ఈ వీడియో టైటిల్స్లో పదే పదే గమనించిన ప్యాటర్న్స్ ద్వారానే దీన్ని డిఫైన్ చేయొచ్చు. ఏఐని విశ్లేషించడం, ప్రజాస్వామ్య నిర్మాణాలను ప్రశ్నించడం, లాజిక్ ఆఫ్ రిడక్షన్ పైన ఫోకస్ చేయడం, అలాగే నిజాన్ని ఉన్నది ఉన్నట్లుగా ఒక నేకెడ్ డిస్పాచ్లోగా సూటిగా చెప్పడం. ఇవన్నీ కలిపితేనే ఈ విథోవిజం అనే ఒక ఫిలాసాఫికల్ ఫ్రేమ్వర్క్ తయారైంది. దీన్ని బట్టి చూస్తే ఇది కేవలం ఒక ఛానల్ కాదు, ప్రపంచాన్ని అనలైజ్ చేసే ఒక కొత్త పద్ధతి అని అర్థమవుతోంది. ఈ ఎక్స్ప్లెయినర్ ముగించే ముందు ఒకసారి ఆలోచించండి. ఆధునిక ప్రపంచం ఎప్పుడూ ఏదో ఒక నాయిస్తో, అల్గరిథమ్స్తో, కాంప్లెక్స్ సిస్టమ్స్తో నిండిపోయి ఉంటుంది. కానీ ఎటువంటి అలంకారాలు లేని ఈ నేకిడ్ లాజిక్ కోసం, ఈ స్పష్టత కోసం మోడర్న్ గ్లోబల్ ఆడియన్స్ ఎంతగా ఎదురుచూస్తున్నారో ఈ అద్భుతమైన ఎంగేజ్మెంట్ మెట్రిక్స్ మనకు చెబుతున్నాయి కదా. అనవసరమైన వాటిని వదిలేసి అసలైన విషయాన్ని గ్రహించాలనేది మనుషులందరికీ ఉండే ఒక కామన్ డిజైర్ అని ఈ డేటా స్పష్టం చేస్తోంది. సో ఇంతటితో ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. ఈ పాయింట్స్ మీ ఆలోచనలకు మరింత పదును పెడతాయని ఆశిస్తున్నాను.